తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం. ఇటీవల 31/8/2023న MTNL BSNLతో ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సంతకాలు చేసిందని, ఈ సంతకాలు చేయటం వలన BSNL మరియు MTNL ఆల్ ఇండియా లెవెల్లో పాన్ ఇండియా అంటున్నారు కదా, ఇప్పుడు సినిమాలలో అంటున్నట్టు పాన్ ఇండియా బేస్డ్గా తమ సర్వీసులను నిర్వహించడానికి వీలు ఏర్పడుతుంది అని చెప్పి ఈ నిర్ణయం 27/7/2022న కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా తీసుకున్నామని MTNL ఒక ప్రకటనలో పేర్కొంది. జనరల్గా ఈ ప్రకటన చూడంగానే నాకేమనుమానం వచ్చింది అని అంటే, ఆల్రెడీ MTNL సర్వీసులన్నీ BSNL మెయింటైన్ చేస్తున్న నేపథ్యంలో ఇంకా పాన్ ఇండియా ఏంటి, ఎటు BSNL మెయింటైన్ చేస్తుంది కదా. ఇప్పుడు పాన్ ఇండియా అని పేర్కోవటంలో దీని అర్థం ఏంటి, ఎందుకు ఒక సపరేట్గా మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది? 27/7/2022 కేంద్ర కేబినెట్ నిర్ణయాలకు అనుగుణంగా అంటే 27/7/2022న కేంద్ర కేబినెట్ ఏమి అనౌన్స్ చేసింది? ఈ 4-5 సందేహాలు నాకు వచ్చినాయి. దీంతోపాటు ఈ మేరకు ఒక రెగ్యులేటరీని MTNL సెబీకి ఫైల్ చేసింది, స్టాక్ ఎక్స్చేంజ్ బ్యూరో ఆఫ్ ఇండియాకి ఫైల్ చేసింది అని కూడా ఆ ప్రకటనలో ఉంది. ఏంటి స్టాక్ ఎక్స్చేంజ్కి ఏం సబ్మిట్ చేయాలి, రెగ్యులేటరీ అంటే ఏంటి? ఈ సందేహాలు నాకు వచ్చినాయి. అయితే పరిశీలిస్తే రెగ్యులేటరీ అన్న పదానికి అర్థం చూస్తే స్టాక్ ఎక్స్చేంజ్ ప్రకారం టైమ్ బౌండ్ డాక్యుమెంట్ టు బీ సబ్మిటెడ్ టు సెబీ, కాలపరిమితికి లోబడి సెబీకి సబ్మిట్ చేసే ఒక డాక్యుమెంట్ని రెగ్యులేటరీ అని అంటారు అని అందులో ఉంది. ఏముంటుంది ఈ లెటర్లో అని అంటే, ఇది నోటీస్ రూపంలో ఇవ్వచ్చు, ఒక రిపోర్ట్ రూపంలో ఇవ్వచ్చు, ఒక డాక్యుమెంట్ రూపంలో ఇవ్వచ్చు. ఇట్లా ఏ రకంగానైనా 2-3 రకాలుగా ఇది ఇవ్వచ్చు. ఎప్పుడు ఇస్తారు అని అంటే, ట్యాక్స్ చెల్లించే క్రమంలో లేదా ఇన్సాల్వెన్సీ పిటిషన్ దివాలా తీసే క్రమంలో ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇంపార్టెంట్ ఏంటంటే, ఫైనాన్షియల్కి సంబంధించిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆపరేషనల్ అనంటే నా సర్వీసులను నిర్వహణ మార్చే క్రమంలో లేకపోతే నిర్వహించాల్సిన అవసరాలకు సంబంధించిన అగ్రిమెంట్లు ఏదన్నా ఉంటే, లేదా సాంకేతిక అవసరాలకు సంబంధించిన అంశాల మీద కూడా ఈ రెగ్యులేటరీని సెబీకి ఆ ప్రభుత్వ రంగ సంస్థ లేకపోతే సెబీలో రిజిస్టర్ అయిన సంస్థ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లేదా న్యాయపరమైన అంశాలు ఏవైనా ఉంటే ఈ న్యాయపరమైన అంశాలని సెబీకి ఇంటిమేట్ చేసే క్రమంలో భాగంగా కూడా ఈ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తారు. దాన్నే రెగ్యులేటరీ అని అంటారు. ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటి అని అంటే, రెగ్యులేటరీని యాజమాన్యం చేంజ్ అయ్యేటప్పుడు కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకు ఆపరేషన్స్ మారుతున్నాయి, ఓనర్షిప్ మారే అవకాశం ఏర్పడుతుంది. MTNL BSNL మెర్జర్ జరుగుతుంది అన్న నేపథ్యంలో సెబీలో ఇంటర్నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో డీలిస్ట్ అయింది, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో డీలిస్ట్ కావటానికి ముందు
యాజమాన్యం మారుతుందనో లేదా ఆపరేషన్స్ మారుతున్నాయనో ఇట్లా లీగల్గా చేసుకోవాల్సిన అంశాలు న్యాయపరంగా ఏవైతే అడ్డంకులు ఉంటాయో మెర్జర్కి ముందు, ఈ మెర్జర్కి ముందు చేయాల్సిన పనులని ఎంటీఎన్ఎల్ బిఎస్ఎన్ఎల్ పూర్తి చేస్తున్నాయి అని మనకు అర్థం కావాలి. ఎందుకనంటే ఆపరేషన్స్ ఆల్రెడీ తీసేసుకున్నారు కాబట్టి ఆపరేషన్స్ మీద కొత్తగా మనం సెబీకి ఏమీ డాక్యుమెంట్ ఇవ్వాల్సిన అవసరం లే, ఇదివరకే ఇచ్చేశారు. ఎందుకు 1/4 నుంచి 1 సెప్టెంబర్ 2020 నుంచి 2 సిటీలు ఏవైతే నగరాలు ఉన్నాయో ఈ 2 నగరాల ఆపరేషన్స్ని ఇదివరకే బిఎస్ఎన్ఎల్ తీసేసుకుంది. కాబట్టి ఆపరేషన్స్కు సంబంధించి ఎటువంటి అగ్రిమెంటు మనం కొత్తగా ఇవ్వాల్సిన అవసరం లే. టెక్నికల్ అంశాలు, ఆపరేషన్ చేయటం అంటేనే టెక్నికల్ అంశాలు చేయటం కాబట్టి సాంకేతికంగా కూడా మనం ఆ అంశాల మీద మనం కొత్తగా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక మిగిలింది ఏంటి? ఆర్థికపరమైన అంశాల మీద ఎంటీఎన్ఎల్ ఆల్రెడీ సెబీకి ఇంటిమేట్ చేసుకుంటుంది. ఎందుకు? ప్రతి 3 నెలలకి సెబీలో రిజిస్టర్ అయిన తర్వాత తన కార్యకలాపాల గురించి ఒక నివేదిక డాక్యుమెంట్ మనం సెబీకి ఇవ్వాల్సి ఉంటుంది. అది ఆల్రెడీ ఎంటీఎన్ఎల్ ఇచ్చుకుంటుంది. కాబట్టి ఇప్పుడు మిగిలిపోయిందేంటి? యాజమాన్యం మార్పు. యాజమాన్యం మార్పు చేయాల్సిన అవసరం ఏర్పడినప్పుడు ఒక రెగ్యులేటరీని సెబీకి ఇవ్వాల్సి ఉంటుంది అని ఈ రెగ్యులేటరీ అన్న అంశం ఉంటుంది. ఇంకొక అంశం ఏంటంటే అక్విజేషన్ కానీ సేల్ ఆఫ్ బిజినెస్ కానీ చేస్తున్నప్పుడు, అంటే ఒక సంస్థని అమ్మేసే క్రమంలో లేకపోతే ఇంకొక దాన్ని అక్విజేషన్ చేసే క్రమంలో, అంటే ఇంకొక కంపెనీని మనం మెర్జ్ చేసుకునే లేకపోతే విలీనం చేసుకునే క్రమంలో కూడా వాళ్ళ బిజినెస్ని నువ్వు చేయటానికి, ఇంకొక కంపెనీ బిజినెస్ని నువ్వు చేయటానికి పర్మిషన్ అవసరం, ఇంటిమేషన్ టు సెబీ అవసరం, సెబీకి ఇంటిమేట్ చేయటం అవసరం. ఈ 2 కార్యకలాపాలు అంటే చేంజ్ ఆఫ్ ఓనర్షిప్, వాటి బిజినెస్ చేంజ్ చేయటానికి సెబీకి ఇంటిమేషన్ చేయటం అవసరం. కాబట్టి ఈ రెగ్యులేషన్లో భాగంగా ఈ అగ్రిమెంట్ కుదిరింది అని అనుకోవచ్చు. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే ఈ అనౌన్స్మెంట్ జరిగిన 31/8/2023 ఈ అగ్రిమెంట్ జరిగితే ఎంటీఎన్ఎల్ షేరు 19% పెరిగి ₹26, ₹10 షేరు ₹26.89 అయింది అని స్టేట్మెంట్ వచ్చింది. కాబట్టి రాబోయే క్రమంలో ఎంటీఎన్ఎల్ బిఎస్ఎన్ఎల్ మెర్జర్కి సంబంధించిన అనేక కీలకమైన అంశాలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అట్లాగే 23-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 6,661 కోట్ల బాండ్లని సావరణ గ్యారంటీ ఏదైతే ప్రభుత్వం అనౌన్స్ చేసిందో ఆ ప్రభుత్వం అనౌన్స్ చేసిన నిర్ణయాలలో భాగంగా 23-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 6,661 కోట్లు సావరణ గ్యారంటీతో బాండ్స్ రిలీజ్ చేయబోతున్నారు. ఆ బాండ్లు కేవలం అప్పులు తీర్చుకోవటానికి. మనం పరిశీలిస్తే 22-23 ఆర్థిక సంవత్సరపు ఫైనాన్షియల్ ఫలితాలను ఒకటి చూస్తే ఎంటీఎన్ఎల్కి గతంలో 19,661 కోట్ల అప్పులు ఉంటే అది ఇప్పుడు 23,500 అయింది. 23,500 కోట్లలో ఇప్పుడు 6,661 కోట్లు అప్పులు తీరుస్తారు. అట్లాగే ఖర్చులు పరిశీలిస్తే 22-23 ఆర్థిక సంవత్సరంలో ఎంటీఎన్ఎల్ ఖర్చులు 2022 సంవత్సరంలో 4,299 కోట్లు ఉంటే ఈ సంవత్సరం అది 4,384 కోట్లు అయింది. రెవెన్యూ ఆదాయం పరిశీలిస్తే ఎంటీఎన్ఎల్ది 1,069 కోట్లు 2022 సంవత్సరంలో ఉంటే 2023 సంవత్సరంలో 23 ఆర్థిక ఫలితాలు 2023 మార్చి వరకు ఫలితాలలో 861 కోట్లకి పడిపోయింది. లాస్ ఎంటీఎన్ఎల్ లాసు 2,910 కోట్లకి చేరింది. కాబట్టి ఈ ఎంటీఎన్ఎల్ ఫలితాల ఆర్థిక ఫలితాల దృష్టిలో సెబీలోని రూల్ 30, సెబీలోని రూల్ 51(2) ప్రకారం ఈ రెగ్యులేటరీ ఏదైతే ఉందో ఈ రెగ్యులేటరీని ప్రకటించి సెబీకి ఇంటిమేట్ చేశారు. ఇవి మెర్జర్కి వే ఒక దారి ఏర్పరుస్తున్నారు.
ఆ బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ మెర్జర్కి చేయాల్సిన పనులలో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతోంది అని మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. అయితే ఇదివరకే నేను ఒక వీడియో పెట్టా. జూలై 2023లో సిఎండి గారు, మనకు ఎంటీఎన్ఎల్ సిఎండి, మన సిఎండి, బీబీఎన్ఎల్ సిఎండి ఒకరే కాబట్టి ఆయన యూనియన్లతో మాట్లాడతా మేము ఆల్రెడీ కొన్ని ప్రపోజల్స్ డిఓటీకి ఇచ్చేసాం, స్టాఫ్కి సంబంధించినవి, మీరు ఏమన్నా ఉంటే సబ్మిట్ చేయండి అన్నారు. ఆ పాయింట్ నేను ఇదివరకే కవర్ చేశాను. కాబట్టి ఎంటీఎన్ఎల్ బిఎస్ఎన్ఎల్ మెర్జర్తో సంస్థ మీద ఏమి ప్రభావం పడుతుంది, ఎంప్లాయీస్ మీద ఏం ప్రభావం పడుతుంది, దీని ప్రభావంతో బిఎస్ఎన్ఎల్లో ఏర్పడే ప్రభావాలేంటి, 46.25% ఆల్రెడీ డీలిస్ట్ అయి 46% వాటాలు అమ్మిన ఎంటీఎన్ఎల్ని బిఎస్ఎన్ఎల్లో మెర్జ్ చేసినప్పుడు ఈ ఎంటిటీ పూర్తి 100% ఉంటుందా లేదా కొంత శాతం డిజిన్వెస్ట్మెంట్ అయి డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియ ప్రారంభమవుతుందా అన్న ప్రశ్న ఇప్పుడు ఈ ఒక్కొక్క అంశం చేస్తున్న క్రమంలో మన మనసుల్లో ఉదయిస్తుంది అనేది మనకు అర్థం కావాలి. ధన్యవాదాలు.